ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఏపీలో ఎలక్షన్స్ ముందు మీది ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మన సెంట్రలా ఎక్కడ అడుగుతున్నారు? అంటే సెంట్రల్ కాదు, మీ ఎమ్మెల్యే అభ్యర్థి కాన్స్టిట్యున్సీ వచ్చేసి దొట్ట రామచంద్రం. ఎలా చేస్తున్నారు? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే అక్కడ మనకి ఎక్కువ వైసీపీ నడుస్తుందా, మరి టీడీపీ నడుస్తుందా? ఇప్పుడు ట్రెండ్ అయితే మారింది కదా, కొద్దిగా ఫేవర్ అయితే వైసీపీకి ఉంది. చూద్దాం. సో వైసీపీయే నడుస్తుంది కాబట్టి వైసీపీ పాలన అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అంటే పథకాలు అందించడం కానీ వాళ్ళు చేసేది. అంటే అంతకుముందు అయితే పథకాలకి ఎవరికి ఇవ్వలేదు కదా, లాస్ట్ గవర్నమెంట్స్. ఇప్పుడైతే పథకాలు బాగానే ఇస్తున్నాడు. ప్రజలైతే 0 లెవెల్ నుంచి అయితే అందుతున్నాయి. అండ్ ఇప్పుడు మనకి జగన్ సడన్గా వాళ్ళ అమ్మని కలిశాడు కదా. సో దేని వల్ల అనుకుంటున్నారు వాళ్ళ అమ్మని ఇప్పుడు అంత సడన్గా కలవాల్సినంత అవసరం ఏముంది? అంటే ఇంట్లో రాజకీయాలు కూడా కొద్దిగా మారుతున్నాయి కదా. అంటే చెల్లి వేరే పార్టీలోకి చేరటం అనేది ఉండదు కాబట్టి దాని మీద కుటుంబ సమస్యల మీద మాట్లాడవచ్చు. దానివల్ల మరి మైనస్ ప్లస్లు ఏమన్నా ఉండే ఛాన్స్ ఉన్నాయా మరి? అంటే ఓట్ బ్యాంకింగ్ అనేది ఎవరిది వెళ్తే పర్సనల్. షర్మిలాకు ఉండే షర్మిలాకి ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, జగన్కు ఉండే జగన్ బ్యాంకింగ్ ఉంటుంది. ఏపీలో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ని లీడ్ చేస్తే జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ జగన్ ఓడిపోవడానికి అదే రీజన్ అవుతుందా? అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఓట్ బ్యాంకింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఫేమ్ మీద ఉన్న ఓట్లు చేయలే ఛాన్స్. లాస్ట్ టైం కూడా రాజశేఖర రెడ్డి గారి మీదనే కాన్ఫిడెంట్ తోటే కనయుడైన మన జగన్కి అవకాశం ఇచ్చాను అంటున్నారు. మరి అవకాశం ఇచ్చినప్పుడు మరి కూతురికి కూడా అలా అవకాశాలు ఇస్తాను అనుకుంటున్నారా? మేబీ ఆల్రెడీ ఒకసారి మనకి జగన్ అవకాశం ఇచ్చారు కాబట్టి జనాల్లోకి వెళ్ళాడు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేసి చూపిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఛాన్సెస్ ఇతనికే ఉండొచ్చు. మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి మళ్ళీ చూసే కన్నా పాత వాళ్ళకి ఇచ్చి చూడటం బెటర్ దాన్ని. ఇప్పుడు ప్రతి సభల్లో కూడా జగన్ ఈరోజు అంటే మనకి ఈరోజు కేసీఆర్ని ప్రతిదానికి పరామర్శించడానికి వచ్చారు కదా. పరామర్శించడానికి వచ్చారా లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పొలిటికల్ డిస్కషన్ చేయడానికి వచ్చారా అనుకుంటున్నారు? మేబీ రెండూ ఉండొచ్చు, పొలిటికల్ డిస్కషన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. తెలంగాణ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణం మార్పులు చేయలేదని చెప్పి జనాల్లో కొంత ఉంది. దాని మీద ఏమన్నా డిస్కషన్, ఓపెన్ డిస్కషన్ చేయడానికి కొంత ఉంటుంది. అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడైతే మనకి కేసీఆర్ గారి ఆరోగ్యం కుదుటిగా లేదు అన్న సమయం నుంచి అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాక వచ్చారు. అది కూడా వచ్చిన వారు వచ్చినట్టు కాకుండా అమ్మని కలవడానికి వెళ్ళారు కదా. సో కాన్ఫిడెంట్గా ఏదని అనుకోవచ్చు. అంటే రాజకీయంగా గురువుగా పెద్దవాడు కాబట్టి ఒక విధంగా కేసీఆర్ సలహా తీసుకుంటాకి వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి కేసీఆర్గా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఉన్నాను. వీళ్ళంతా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే కదా ఇంచుమించు. ఆ విధంగా ఏదైనా ఉంటే చూడొచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూడా ఎక్కువ సీట్స్ బీసీ వాళ్ళకే ఎక్కువ ఇస్తాను అని హామీలు ఇస్తున్నారు. సో ప్రజలు ఎవరిని ఎక్కువ నమ్ముతారు మరి, వైసీపీనా లేకపోతే మన టీడీపీనా? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్గా అయితే ఇప్పుడు వరకు అయితే జనాలు అయితే తెలివి మీరిపోయారు. ఇప్పుడు ఎవరైతే పథకాలు బాగా ఇస్తున్నారో ఇప్పుడు వరకు లీడింగ్ గవర్నమెంట్లో ఎవరెవరు జనాలకు బాగా ఇచ్చారో వాళ్ళకే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏపీలో చూసుకున్నట్టయితే ఎవరిది పవర్ ఆఫ్ ఉన్నట్టు అనుకోవచ్చు? మేబీ లీడింగ్ గవర్నమెంట్ వైసీపీది ఉంది కాబట్టి వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ.